My dear students, earlier we have discussed monopoly market under the what is meant by monopoly market and what are the features of the monopoly market. Today we discuss how the price and output determination in the monopoly market. So price and output determination in the monopoly market in two ways, that is one is a short period and long period. సో ఇంత ముందు గతంలో ఏకసమయ మార్కెట్ అంటే ఏమిటి, ఏకసమయ మార్కెట్ యొక్క లక్షణాల గురించి వివరించాం. సో ఈరోజు ఏకసమయ మార్కెట్లో ధర మరియు వస్తు రాశి ఏ విధంగా నిర్ధారిస్తాము స్వల్పకాలంలో మరియు దీర్ఘకాలంలో అనేటువంటిది. సో స్వల్పకాలంలో ఏకసమయ మార్కెట్లో ధర నిర్ణయం అనేటటువంటిది మనం చూసినట్లయితే, సో స్వల్పకాలంలో ఏకసమయ మార్కెట్లో సంస్థ కేవలం చర ఉత్పత్తి కారకాలను మాత్రమే మారుస్తూ ఉత్పత్తిని కొనసాగిస్తుంది. అంటే ఓన్లీ అండర్ ది షార్ట్ పీరియడ్ ది ఫర్మ్ యూజెస్ అండ్ అలోస్ ది variable factors in the process of the production. So during the production, the firms incurring the three possibilities of the profits, that is one is supernormal profits, and second one is normal profits, third one is the losses. కాబట్టి ఈ స్వల్పకాలంలో సంస్థ పరిపూర్ణ పోటీ మార్కెట్లో ఏ విధంగా స్వల్పకాలంలో లాభాలు నష్టాలు సామాన్య లాభాలు పొందుతున్నాయి, ఇక్కడ కూడా ఏకసమయ మార్కెట్లో కూడా స్వల్పకాలంలో ఏకసమయ సంస్థ లాభాలు పొందవచ్చు, నష్టాలు పొందవచ్చు, లేదా సామాన్య లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి మనము చర్చిద్దాం. సో కాబట్టి లాభాలు పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఏకసమయదారుడు స్వల్పకాలంలో లాభాలు పొందుతున్నాడంటే ప్రధానంగా లాభాలు పొందడానికి ప్రధానమైన కారణం ఏకసమయ మార్కెట్లో ఒకే సంస్థ ఉంటుంది కాబట్టి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకే సంస్థ ఉంది కాబట్టి లాభాలు ఈ ధర కానీ మరియు వస్తురాశిని నిర్ధారించడానికి పూర్తి అధికారం ఉంటుంది. మరియు ఏకసమయ మార్కెట్లో పోటీతత్వం అనేటువంటిది ఉండదు. సో దెర్ ఈస్ నో కాంపిటీషన్ ఇన్ ద monopoly market. At the same time, in the entire market, only single seller or the producer, he decided the price and output. So that's why under the monopoly market in the short period, firm is incurring the profits. సో కాబట్టి లాభాలు ఏ విధంగా అంటే లాభాలు పొందడానికి మనకు ప్రధానంగా రాబడి రేఖలు మరియు వ్యయ రేఖలు చూసినట్లయితే, రాబడి రేఖల్లో ప్రధానంగా ప్రైస్ ఈక్వల్ టు ఏఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏసీ ఉంటుంది. ఆ తర్వాత టోటల్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దెన్ టోటల్ కాస్ట్ ఉంటుంది. అంటే సగటు రాబడి అనేటువంటిది సగటు వ్యయం కంటే సగటు రాబడి ఎక్కువగా ఉన్నట్లయినా, ఒకవేళ మొత్తం రాబడి మొత్తం వ్యయం కంటే ఎక్కువగా ఉంటే ఆ సంస్థ స్వల్పకాలంలో లాభాలు పొందుతుందని మనం చెప్పవచ్చు. సో ఈ పరిస్థితిని మనము ఈ గ్రాఫ్లో మనం చూడవచ్చు. So this is how the profits are incurring in the monopoly market under the short period. Suppose OX axis మీద suppose quantity తీసుకుంటున్నాం, OY axis మీద price తీసేసుకుంటున్నాం. So this line is AR line or average revenue line or the demand curve. This line is marginal revenue curve. So this curve is marginal cost curve. This line is average cost curve. So initially marginal cost curve intersect marginal revenue curve at point E. అంటే స్వల్పకాలంలో సంస్థ సమతౌల్యంలో ఉందంటే మనం ఒక్కసారి సంస్థ సమతౌల్య నిబంధనలు ఒక్కసారి మళ్ళా గుర్తు తెచ్చుకోవాలి. సో వాట్ ఆర్ ది కండిషన్స్ రిక్వైర్డ్ ది ఫర్మ్ ఈక్విలిబ్రియం? That is, one is marginal cost equals to marginal revenue, and second one is marginal cost curve is cuts MR curve from the below, and third one is a marginal cost must be increasing at the point of intersection of marginal revenue. అంటే సంస్థ సమతుల్యానికి నిబంధనలు మనం ఒక్కసారి చూసినట్లయితే ఉపాంత వ్యయం ఉపాంత రాబడి సమానంగా ఉంటుంది. ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను క్రింది నుండి ఖండిస్తుంది. ఎప్పుడైతే ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను క్రింది నుండి ఖండిస్తున్నప్పుడు ఉపాంత వ్యయ రేఖ ఖచ్చితంగా పెరుగుతూ ఉండాలి. సో కాబట్టి ఈ మూడు కండిషన్ బేస్ చేసుకొని సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపాంత వ్యయ రేఖ
మార్జినల్ కాస్ట్ కర్వ్ సో ఇంటర్సెక్ట్ మార్జినల్ రెవెన్యూ అట్ పాయింట్ ఈ. కాబట్టి సమస్త సమతౌల్యంలో ఉంటుంది. సో ఎప్పుడైతే సమస్త ఉపాంత వ్యయం రేఖ ఉపాంత రాబడి రేఖ ఈ బిందు దగ్గర సమానంగా ఉంటుందో అక్కడ సమస్త సమతౌల్యంలో ఉండి ఓ క్యూ పరిమాణంలో వస్తు రాశిని ఉత్పత్తి చేసి ఈ ఓ క్యూ వస్తు పరిమాణాన్ని ధర క్యూ ఏ పరిమాణం లేదా ఓ పి అనేటువంటిది ధరను నిర్ధారిస్తుంది. సో కాబట్టి ధర నిర్ధారించి అమ్మగా అంటే ఓ క్యూ వస్తు పరిమాణాన్ని ఏ క్యూ పరిమాణంతో మనము మల్టిప్లై చేస్తే మొత్తం రాబడి ఎంత వస్తుందంటే సపోజ్ ఓ పి ఏ క్యూ పరిమాణంలో సో సమస్తకు లాభాలు సమస్త మొత్తం రాబడి వస్తుంది. అదేవిధంగా ఓ క్యూ వస్తువును ఉత్పత్తి చేయడానికి సమస్త సమతౌల్యం నుండి ఓ క్యూ వస్తువును ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్కి అయ్యేటువంటి ఖర్చు చూసినట్లయితే మనకు సమస్తకు బి క్యూ అనేటువంటి పరిమాణంలో ఒక యూనిట్కి అయ్యేటువంటి ఖర్చు. సో కాబట్టి మొత్తం ఖర్చు చూసినట్లయితే మనకు టోటల్ ఖర్చు ఓ సి బి క్యూ అనే పరిమాణంలో మనకు ఒక సంస్థ ఒక యూనిట్ వస్తువును ఉత్పత్తి చేయడానికి పరిపూర్ణ ఏక సమయ మార్కెట్లో సో వచ్చేటటువంటి కాస్ట్ ఖర్చు అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు లాభాలను మనము ఒకసారి లాభాలను లాభాలను ఐడెంటిఫై చేయాలంటే ది ప్రాఫిట్స్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ ఆర్ యావరేజ్ రెవెన్యూ డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ రెవెన్యూ టు యావరేజ్ కాస్ట్. కాబట్టి యావరేజ్ సపోజ్ ప్రాఫిట్స్ అనేటటువంటిది సపోజ్ ఏ క్యూ నుంచి బి క్యూను తీసేస్తే టోటల్ ప్రాఫిట్స్ అనేటటువంటిది పి ఏ సి బి పరిమాణంలో దిస్ షేడెడ్ ఏరియా ఈస్ నోన్ యాజ్ ది ప్రాఫిట్ అండర్ ది మొనోపోలీ మార్కెట్. సో కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే వెన్ ఫార్మింగ్ ది ప్రాఫిట్స్ ప్రైస్ ఈక్వల్ టు ఏఆర్ ఇస్ గ్రేటర్ దెన్ ఏసీ ఆర్ టోటల్ రెవెన్యూ ఇస్ గ్రేటర్ దెన్ టోటల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ అనేటటువంటిది ఓ పి ఏ క్యూ. సో టోటల్ కాస్ట్ వచ్చేసేసి ఓ సి బి క్యూ. సో డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ టోటల్ ప్రాఫిట్స్ పి ఏ సి బి. దిస్ పోర్షన్ నోన్ యాజ్ ది ప్రాఫిట్స్. సో నష్టాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. సో కేవలం లాభాలే కాకుండా సో ఏక సమయ మార్కెట్లో స్వల్పకాలంలో నష్టాలు కూడా పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నష్టాలు వై ది మోనోపోలీ మార్కెట్ అండర్ ది షార్ట్ పీరియడ్ టు ఇంకరింగ్ ది లాసెస్ బికాస్ ఆఫ్ ది ఓన్లీ సో దట్ ఫర్మ్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మే నాట్ ప్రొడ్యూస్ ది సప్లై విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది డిమాండ్. అంటే ప్రధానంగా స్వల్పకాలంలో డిమాండ్కు అనుగుణంగా వస్తు రాశిని ఉత్పత్తి చేయకపోవటం మరియు వ్యయాలలో సర్దుబాటు చేసుకోలేకపోవటం వలన సో ఏక సమయ సంస్థ స్వల్పకాలంలో నష్టాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ నష్టాలు పొందుతున్నప్పుడు ప్రధానంగా సగటు రాబడి రేఖ సగటు వ్యయం కంటే తక్కువగా ఉంటుంది. సో ప్రైస్ ఈక్వల్ ఏఆర్ ఈజ్ లెస్ దెన్ ఏసీ, యావరేజ్ రెవెన్యూ ఈజ్ లెస్ దెన్ యావరేజ్ కాస్ట్, అట్ ద సేమ్ టైం టోటల్ రెవెన్యూ ఈజ్ లెస్ దెన్ టోటల్ కాస్ట్. దీనిని మనం ఈ రేఖాచిత్రంలో చూడవచ్చు. ద సేమ్ థింగ్ సపోజ్ దిస్ ఈస్ మార్జినల్ కాస్ట్. So this is marginal revenue curve. So marginal cost curve intersect at point E అంటే ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను ఈ బిందు దగ్గర ఖండించి సమస్త సమతౌల్యంలో ఉండి సమస్త నష్టాలను పొందుతుంది. నష్టాలు పొందుతున్నప్పుడు ఈ సగటు వ్యయ రేఖ ఈ సగటు రాబడి రేఖను పైన ఉంటుంది. అంటే యావరేజ్ కాస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ ది యావరేజ్ రెవెన్యూ. సో కాబట్టి ఇక్కడ సమస్త సమతౌల్యం నుండి ఓ క్యూ వస్తువును ఉత్పత్తి చేసి దీనికి ధర ఏ క్యూ ధర నిర్ధారించి అమ్మగా వచ్చినటువంటి మొత్తం రాబడి ఓ పి ఏ క్యూ. సో ఈ భాగం సో ఇప్పుడు ఓ క్యూ వస్తు పరిమాణాన్ని ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్కి అయినటువంటి ఖర్చు మనం చూసినట్లయితే ఓ క్యూను సో బి క్యూ పరిమాణంలో చూసినట్లయితే మొత్తం ఖర్చు ఓ సి బి క్యూ పరిమాణంలో మొత్తం ఖర్చు అనేటువంటిది మనకు ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటిది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయం సంస్థకు ఓ సి బి క్యూ పరిమాణం.
సో కాబట్టి లాభాలను మనం ఐడెంటిఫై, ఇది సంస్థ లాభాల నష్టాలు అనేది మనకు తెలియాలి అంటే సగటు రాబడి రేఖ అనేటువంటిది సగటు వ్యయం కంటే తక్కువ ఉంది. సపోజ్ దిస్ ఈజ్ యావరేజ్ రెవెన్యూ కర్వ్ ఈజ్ లెస్ దెన్ యావరేజ్ కాస్ట్, అంటే సగటు రాబడి రేఖ సగటు వ్యయంతో కింద ఉంది కాబట్టి సంస్థ నష్టాలు పోతుంది. కాబట్టి ఇప్పుడు సంస్థకు నష్టాలు మనం చూసినట్లయితే CBPA, సో ఈ భాగము సంస్థ నష్టాలను పొందడానికి అవకాశం ఉంటుంది. సో నష్టాలు పొందడానికి అవకాశం ఉంటుంది. At the same time, in the short period, firm is also incurring the normal profits. అంటే సంస్థ స్వల్పకాలంలో లాభాలు కానీ నష్టాలు కానీ సామాన్య లాభాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. సామాన్య లాభాలు పొందుతుందంటే సంస్థకు ఉండేటువంటి రెవెన్యూ చూసినట్లయితే సగటు రాబడి రేఖ సగటు వ్యయానికి సమానంగా ఉంటుంది. యావరేజ్ రెవెన్యూ ఈక్వల్స్ టు యావరేజ్ కాస్ట్. అట్ ద సేమ్ టైం టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్, అంటే మొత్తం రాబడి మొత్తం వ్యయానికి సమానంగా ఉంటుంది. ఆ తర్వాత సగటు రాబడి సగటు వ్యయానికి సమానంగా ఉండి సంస్థ సామాన్య లాభాలు మాత్రమే పొందడానికి అవకాశం ఉంటుంది. దీనిని కూడా మనము ఈ గ్రాఫ్లో చూడవచ్చు. సేమ్ మార్జినల్ కాస్ట్ కర్వ్. సో దిస్ ఈస్ ది యావరేజ్ రెవెన్యూ కర్వ్, దిస్ ఈస్ ఎ మార్జినల్ రెవెన్యూ కర్వ్, దిస్ ఈస్ ఎ మార్జినల్ కాస్ట్ కర్వ్, దిస్ ఈస్ ఎ యావరేజ్ కాస్ట్. అంటే ఇది సగటు రాబడి రేఖ, ఇది ఉపాంత రాబడి రేఖ, ఇది ఉపాంత వ్యయ రేఖ, ఇది సగటు వ్యయ రేఖ. సో ఉపాంత వ్యయ రేఖ ఈ బిందువు దగ్గర ఉపాంత రాబడి రేఖను ఖండించింది కాబట్టి ఇక్కడ సంస్థ సమతుల్యంలో ఉండి సంస్థ కేవలం OQ పరిమాణంలో వస్తువును ఉత్పత్తి చేస్తుంది. ది ఫర్మ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ OQ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ ద ఈక్విలిబ్రియం పాయింట్ ఆఫ్ E. సో కాబట్టి ఈ OQ పరిమాణం వస్తువును సో Q పరిమాణంలో ధరను నిర్ధారించడం ఆర్ OP ధరను నిర్ధారించి అమ్మగా వచ్చినట్టు మొత్తం రాబడి సంస్థకు OPAQ అంటాం. అదేవిధంగా ఒక యూనిట్ వస్తువును ఉత్పత్తి చేయడానికి సో సంస్థకు ఖచ్చితంగా ఉత్పత్తి ఖర్చు అవుతుంది కాబట్టి ఒక యూనిట్కి ఎంత అవుతుందంటే OQ పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి సంస్థకు సేమ్ EQ పరిమాణంలో EQ పరిమాణంలో సంస్థకు ఉత్పత్తి ఖర్చు అవుతుంది. అంటే రాబడి ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి. సో కాబట్టి ఖర్చు రాబడి రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి సంస్థకు సామాన్య లాభాలు మాత్రమే ఆర్జించడానికి అవకాశం ఉంటుంది ఏకసంఘ మార్కెట్లో స్వల్పకాలంలో. సో ఇప్పుడు నౌ వి డిస్కస్ ఇన్ ద లాంగ్ పీరియడ్ హౌ ది ఫర్మ్ డిటర్మినేట్ ది ప్రైస్ అండ్ అవుట్పుట్. ఇప్పుడు దీర్ఘకాలంలో సంస్థ ఏ విధంగా వస్తు రాశి మరి ధరను నిర్ధారిస్తారనేది మనము నెక్స్ట్ దాంట్లో. సో కాబట్టి దీర్ఘకాలంలో సంస్థ ఏ విధంగా సో వస్తు రాశి మరి ధరను నిర్ధారిస్తుంది అనేటువంటిది సో ప్రధానంగా ఇప్పుడు మనం చర్చిద్దాం. సో కాబట్టి దీర్ఘకాలంలో ఉత్పత్తి సంస్థకు ఉత్పత్తిదారుడికి ఏంటంటే అన్ని ఉత్పత్తి కారకులు ఆల్ ఫ్యాక్టర్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్ ఫ్యాక్టర్ వెదర్ ఈస్ ఎ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఆల్ ఫ్యాక్టర్స్ విల్ బి వేరియబుల్. అంటే అన్ని కారకాలను ఉత్పత్తి కారకాలను పూర్తిగా మారుస్తూ ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తాడు. అదేవిధంగా డిమాండ్కు అనుగుణంగా యాజ్ పర్ ది డిమాండ్ సప్లై విల్ బి ది ఇంప్రూవ్డ్. అంటే సప్లైని కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. సో యంత్రాలను కూడా సో రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో సంస్థ టోటల్గా వస్తు ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ దీర్ఘకాలం ఇన్ ద లాంగ్ రన్ ది ఫర్మ్ ఈజ్ ఇంకరింగ్ ది అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఆర్ నార్మల్ ప్రాఫిట్స్. ఇన్ కేస్ ఆఫ్ ది firm is incurring the losses, there is no existence of the firm in operating of the production in the monopoly market. So simply the firm is the closed down. So సంస్థ ఏకసంఘ మార్కెట్లో సంస్థ దీర్ఘకాలంలో లాభాలు పొందవచ్చు, సామాన్య లాభాలు పొందవచ్చు. ఒకవేళ ఏకసంఘ మార్కెట్లో సంస్థ నష్టాలు పొందడానికి అవకాశం ఉండదు. ఒకవేళ నష్టాలు పొందుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏకసంఘదారుడు సంస్థ ఉత్పత్తిని ఆఫ్ చేసి సంస్థను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి సంస్థ ఏకసమయంలో అసాధారణ లాభాలు లేకపోతే నార్మల్ ప్రాఫిట్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో దీనిని మనం ఈ గ్రాఫ్లో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ so the same thing will be, so OX axis we can measure the output, so in vertical axis we can measure the price. OX అక్షం మీద వస్తు రాశిని,
y అక్షం మీద ధరను తీసుకుంటున్నాం. సో దిస్ కర్వ్ ఈస్ యావరేజ్ రెవెన్యూ కర్వ్, దిస్ కర్వ్ ఈస్ మార్జినల్ రెవెన్యూ కర్వ్, అంటే ఇది సగటు రాబడి రేఖ డిమాండ్ రేఖ ఆర్ ప్రైస్ కర్వ్ కూడా అంటాం. సో దిస్ ఈస్ ఉపాంత రాబడి రేఖ, దీని ఉపాంత రాబడి రేఖ అంటాం. సో దిస్ ఈస్ దే లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్, అంటే దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖ అంటాం. దిస్ ఈస్ ఎల్ఏసి రేఖ, దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ అంటాం. లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అంటాం. సో కాబట్టి ఫస్ట్ ఇనీషియల్లీ ప్రారంభంలో ఈ దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖ ఎల్ఎంసి కర్వ్ ఈస్ ఇంటర్సెక్ట్ మార్జినల్ రెవెన్యూ కర్వ్ ఎట్ పాయింట్ ఈ బిందు దగ్గర ఖండించింది. సో కాబట్టి ఈ బిందు దగ్గర దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను ఈ బిందు దగ్గర ఖండించింది కాబట్టి సమస్త సమతుల్యములు ఉండి దీర్ఘకాలంలో లాభాలు ఆర్జిస్తుంది. ఎలా అంటే సపోజ్ ఈ బిందు దగ్గర సమతుల్యం ఉండి ఓక్యూ పరిమాణంలో వస్తురాశిని ఉత్పత్తి చేసి ఈ ఓక్యూ పరిమాణానికి వస్తురాశికి సో PQ ధరను నిర్ధారిస్తుంది. PQ ఆర్ ఓ ఇక్కడ ఓకే అనేటువంటి ధరను నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. సో దీనిని నిర్ధారించి వస్తురాశిని అమ్మగా వచ్చినట్టు మొత్తం రాబడి మనం చూసినట్లయితే OKPQ అనేటువంటిది మొత్తం రాబడి. OQ ఇంటూ OP, OKPQ ఇస్ ద టోటల్ రెవెన్యూ. అంటే this part is total is known as the total revenue. So same thing, అదే విధంగా